గిన్నెలో ఉన్న నీళ్ళల్లో ఒక కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. లోన ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకుని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది. కానీ బయటకు దూకే ప్రయత్నం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది. కానీ దాని వల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులూ వాడేసింది. కొద్దిసేపటికి కప్ప మరుగుతున్న నీళ్ళల్లోనే చనిపోయింది. కప్ప చనిపోవడానికి కారణమేమిటి? మనం అనుకుంటాం అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అని. కారణం అది కాదు. నిజం ఏమిటంటే బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగానే మనం మన స్నేహితుల, బంధువుల సమయానుకూల కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలో, ఎప్పుడు వదులుకోవాలో అనేది అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా వాడుకోవాలి. భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లేలోపు బయటపడడం ముఖ్యం.